సో వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరాతో ఒక ప్లేట్ గార్నిష్ టెడ్డీ బేర్ షేప్లో చేస్తున్నాను. పిల్లల్ని అంటే మనకి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అవన్నీ అయిపోగానే మనకి హాలిడేస్ అవన్నీ కూడా వస్తుంటాయి కదా, అప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్ మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఫోన్ నుంచి కొంచెం దూరం పెట్టడానికి, యాక్టివిటీస్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయడానికి బాగా పనికొస్తాయి అన్నమాట. షేప్ ఇది మెయిన్ కదా, మనం ఫుడ్ వండిన తర్వాత గార్నిష్ అని దానికి గార్నిష్ మేండేటరీ ఉంటుంది. లైక్ మనం అన్ని రెడీ అయ్యాక మనకి ఎలా మేకప్ సేమ్ అలానే ఇది మనం ఫీల్ అయ్యేలాగా. సో జస్ట్ రౌండ్ స్లాంట్, సో దట్ దీంట్లో మనం బాడీ చూపిస్తున్నాం. చిన్న సైజ్ కీరా, సో టోటల్ 6. సో ఇక్కడ వచ్చేసి చెవులు 2, మధ్యలో ఇక్కడ కవర్ చేయడానికి టొమాటో కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇది ఓవర్లాప్ అని చేయొచ్చు, లేకపోతే కొంచెం మనకు క్లియర్ కనబడాలనుకుంటే ఇలా పెట్టచ్చు, లేదు ఇంకొంచెం క్లారిటీ అనుకుంటే ఒక్క దాంట్లోనే హాఫ్ చేసి, అంటే ప్లేట్ని పట్టేసి మనం. నెక్స్ట్ ఐస్, ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నోస్ అది చూపించడానికి కొంచెం కలర్ బ్రైట్గా కనబడాలి కాబట్టి క్యారెట్, లేదా రాడిష్ అయినా వాడుకోవచ్చు. దీంట్లోనే గ్రేప్లో కొద్దిగా అవెల్ షేప్లో ఒక చిన్న పీస్ కట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ నోస్లా చూపిస్తున్నాం. సో ఇలా చిన్న చిన్నగా మనం ఫన్నీ షేప్లలో చేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళకి తినడానికి ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా మనం అలా కొద్దిగా డెకరేటివ్ చేసి ఇచ్చామనుకోండి, హ్యాపీగా తీసుకొని తినేస్తారు. కొంచెం సీజనింగ్ కావాలనుకుంటే పైన కొద్దిగా లైట్గా ఏదైనా మనం స్ప్రింకిల్ చేసేయచ్చు. ప్లస్ వాళ్ళ కొంచెం క్రియేటివిటీ పెంచాలనుకున్నప్పుడు కూడా స్లైసెస్ కట్ చేసి ఇచ్చి వాళ్ళతో అరేంజ్ చేయించాలి. ఓకే, ఈజీగానే ఉంది కదా. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలతో ఇది ట్రై చేయించండి.